సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రచారం ఇవాళ్లతో ముగుస్తుంది. దీంతో ప్రచారంలో దూకుడు పెంచారు కార్మిక సంఘం నేతలు. అధికార పార్టీ కాంగ్రెస్ తమ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ గెలుపు కోసం మంత్రుల్ని రంగంలోకి దింపింది. గుర్తింపు సంఘంగా నిలిచేందుకు టీబీజీకేఎస్, ఏఐటీయూసీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి కార్మికులకి కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని పూర్తి చేస్తామన్నారు. అందులో సింగరేణి ఉద్యోగాలు కూడా ఉంటాయన్నారు. ఎన్నికలప్పుడు చెప్పాం, తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయని చెప్పాం. గడిచిన 10 సంవత్సరాలలో నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలే గత ప్రభుత్వం వారి నచ్చిన వారికి ఇచ్చుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. అంతేకాదు, ఏదైతే తమ్ముడు నా కార్మిక సోదరుల ఆందోళనకి గురవుతున్నారు ఈ బొగ్గొట్టులో ఉన్న కార్మికులు, మీరు భయపడాల్సిన అవసరం లే. ఈ జేకేసీ ఓసీ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో 100కి 100% దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైన్ కూడా ఉంది. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో మంచిర్యాల, పెద్దపల్లి కీలకంగా మారనున్నాయి. సింగరేణిలో 39,748 మంది కార్మిక ఓటర్లు ఉండగా అందులో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మెజారిటీ ఎక్కువ. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్ విస్తృతంగా పర్యటిస్తూ ఐఎన్టీయూసీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే 6 హామీలతో సింగరేణి కార్మికుల్ని ఆకట్టుకుంటున్నారు. టీబీజీకేఎస్ మాత్రం కీలక నేతలు లేకుండానే ప్రచారంలో పాల్గొంటోంది. ఏదైతే ఈ సంస్థ ద్వారా 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ఇతర వారి బకాయిలు ఉన్నాయో ఈ సింగరేణి సంస్థకు, ఇది మళ్ళీ వాపస్ తీసుకొచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది ఉందని చెప్పి ఆ రోజులలో చెప్పడం జరిగింది. కొత్త ఈ నిధులు వస్తే మనకు కొత్త బాయిలకు ఒక అవకాశం ఉంటుంది. మనకు కార్మికుల వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కరీంనగర్ లో కూడా ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. నల్ల బంగారు సిరిల మాగాణి సింగరేణి సంస్థలో 7వ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన డిమాండ్లను మేనిఫెస్టోలు పొందుపరుచుకుని కార్మికుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కార్మికుల సొంతింటి కళ, అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, అలాగే మెరుగైన విద్య, వైద్యం, రక్షణ, తాగునీరు లాంటి అంశాల్ని ప్రధాన ప్రచారాంశాలుగా మారాయి. మరోవైపు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య పొత్తు కోసం జరిగిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో అతిపెద్ద యూనియన్ గా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య ప్రధానంగా పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.